డైలాగు శత్రువులకి సవాల్, ఇది శత్రువులకి చాలా సవాల్. ఏంటి ఏ క్యారెక్టర్ ఎంతమంది అన్ని చూసారో చేశారో అవన్నీ మన శత్రువులకి ఒక సమాధానం అని నేను చెప్తానండి. ఓకేనా? సూపర్ ఫైట్స్ అయితే అంటే సూపర్గా ఉందండి. హైలైట్ అంటే సూపర్, మన సార్ది డైలాగు అండ్ ఫైటింగ్ సూపర్గా ఉంది. మ్యూజిక్ అయితే అదిరిందండి, సూపర్గా అదిరింది, సూపర్గా బాగుంది. అది చెప్పిన వాళ్ళు అదే అన్నాను కదా, ఎవరైతే ఈ మూవీకి ట్రోల్ చేస్తారో ఏదైతే మనకి రాంగ్ అంటారో వాడు పెద్ద ఏదో నా కొడుకు అని చెప్తాను. పవన్ కళ్యాణ్ గారికి రాంగ్ అని చెప్పడానికి లేదు. ఓకేనా? సూపర్గా ఉంది. పార్ట్ 2 వస్తే ఇంకా మనకి తెలుస్తుంది ఏంటన్నది. మ్యూజిక్ అయితే సూపర్గా ఉంది, సూపర్గా ఉందండి. సూపర్ హిట్ అయితే ఈ కలెక్షన్ మన ప్రజలకే తగ్గుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఒక్క రూపాయి కూడా ఉంచుకోడు. ఎంత కలెక్షన్ వస్తే మన ప్రజలకే అది దీని గురించి అయినా ప్రజలు తెలుసుకోవాలి. దాన్ని ఒక్క రాంగ్ అయినా చెప్పకూడదు ప్రజలు. బాగుంది, ఆమె సీనియర్ కదా, బాగున్నారు. యాక్టింగ్ బాగుంది, డాన్స్ బాగుంది, అండ్ గెటప్ కూడా కొత్తగా వేశారు. ఆ గెటప్ సూపర్గా ఉంది. ఆవిడది యాక్టింగ్ కూడా బాగుంది, డాన్స్ అయితే అదిరింది, బాగుంది. లోపల ఏ టెన్షన్ లేదు. సినిమా చాలా బాగా వచ్చింది. ఆ సినిమా పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ చాలా బాగుంది. కీరవాణి మాత్రం ఏం కొట్టాడు, బిజీ మాత్రం సూపర్ అయిపోయింది. కీరవాణి విజువల్స్ మాత్రం డౌన్లో ఉన్నాయి. ఏం రత్నం కానీ కంబ్యాక్ ప్రొడక్షన్ వాల్యూ షేడ్ ఫిలిం చాలా బాగుంది. ఇప్పుడు దివ్య అగర్వాల్ యాక్టింగ్ కానీ స్టోరీ మనం కొత్తగా హైదరాబాద్ చరిత్ర చూపించాడు. మొఘల్ సామ్రాజ్యం కానీ ప్లస్ దొంగలు ఇట్లా మారుతారు. ప్లస్ హిందుత్వం గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ చాలా బాగా చూపించారు. టోటల్గా సినిమా మాత్రం ర్యాంప్ ఆడిచ్చేస్తారు. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ చాలా బాగుంది సినిమా మాత్రం. నేను ఆంధ్ర నుంచి వచ్చాను, ఆంధ్ర మాది. ఖచ్చితంగా అయితే పవన్ కళ్యాణ్ విషయంలో నేను బిగ్ ఫ్యాన్ని. పుట్టిన కానీ జనసేన పార్టీలో ఉన్న ఫ్యాన్ పక్కన పెడితే పవన్ కళ్యాణ్ మూవీ ప్రకారం చెప్పాలంటే నేను భయభక్తు శివుడు దేవుని పూజిస్తాను, అలాగే నిజంగా కనిపించే పవన్నే పూజిస్తాను. ఇద్దరు పవనేశ్వర అన్న పదానికి ఈ మూవీలో కరెక్ట్గా కనిపించారన్న. కానీ కొంతమంది బ్లేడ్ బ్యాచ్ ఉన్నారు, బ్లాక్ బ్యాచ్ తెలుసు కదా, ఆంధ్రలో వైసీపీ బ్యాచ్, బ్లాక్ బ్యాచ్ ఉందా, బ్లాక్ బ్యాచ్ ఎలా చెప్పాలో చెప్తున్నారు. మీకు కళ్ళు పెట్టి చూడండి రే, మీకు కళ్ళు పెట్టి 2 సార్లు చూడండి మూవీ. 2 సార్లు వస్తే మీకు అర్థమైంది. ఒకసారి వస్తే మీరు చూసి వచ్చేస్తారు ఇంటర్వల్. పడుకుంటారేమో, పడుకోకండి రే, కళ్ళు తెచ్చి చూడండి. సినిమా పరంగానే చూడండి. సూపర్ ఉందన్న మూవీ అయితే, ఎక్సలెంట్గా ఉంది. ఐ విల్ సజెస్ట్ ఎవ్రీవన్ టు వాచ్ ఇట్. సినిమాలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ ఇస్ పవన్ కళ్యాణ్ డెఫినెట్లీ, అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈజ్ ఎక్సలెంట్. స్టోరీ అండ్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. ద వే దే క్యారీడ్ ద ఎంటైర్ మూవీ, ఎక్కడ కూడా డల్ పాయింట్స్ లేవు. ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండ్ యూ విల్ బీ లైక్ ఎక్సైటెడ్ అనమాట. వెరీ నైస్ మూవీ. విఎఫ్ఎక్స్ ఈజ్ లిటిల్, అంటే మేబీ బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉండొచ్చు విఎఫ్ఎక్స్ రిలేటెడ్. ఓన్లీ నెగిటివ్ పాయింట్ ఉంది మూవీలో అంటే కొన్ని హార్స్ సీన్స్లో విఎఫ్ఎక్స్ కొంచెం డల్ అయింది. బట్ అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ నైస్. అండ్ కొంతమంది చెప్తున్నారు క్లైమాక్స్లో లాస్ట్ 10 minutes డిఫరెంట్గా ఉండొచ్చు అని. బట్ ఐ ఫీల్ దాట్ అది లేకుండా ఉంటే కంటిన్యూటీ మిస్ అయ్యేది. లైక్ సడన్గా ఎండ్ అయిపోయిందా అనిపించేది ఆడియన్స్కి. ఆ ఎండ్ 10 minutes వల్ల ఏంటంటే ఒక మీనింగ్ క్రియేట్ అయ్యి నెక్స్ట్ పార్ట్కి ఒక కంటిన్యూటీలా ఉంటుంది అనే ఉద్దేశంతో ఉండొచ్చు అన్న ఫీలింగ్. అండ్ ఇంకో పాయింట్ నేను చెప్దాం అనుకుంటుంది, ట్విట్టర్లో నెగిటివ్ రివ్యూస్ ఉంటున్నాయి. నేను నైట్ బుక్ చేసుకున్న తర్వాత రివ్యూస్ చూసి అరే అనవసరంగా బుక్ చేసుకున్నాను అని ఫీల్ అయ్యాను. కానీ వచ్చి చూసి లైక్ డౌట్ఫుల్గానే వచ్చి చూశాను. బట్ చూస్తే మైండ్ ఈజ్ లైక్ అమేజింగ్ అనమాట. ఐ వాజ్ లైక్ షాక్డ్ to see such an amazing movie. I came with a very minimal expectation, but it is like far above excellence. I appreciate like Krish Jagarlamudi garu and A.M. Ratnam gari son, both did a very good job. Thank you. చాలా బాగుందండి, చాలా బాగుంది. యాక్చువల్లీ మేము అదే చెప్పారు కదా, అదే డౌట్తో వచ్చాం. లాస్ట్ 10 to 15 minutes బాగాలేదేమో అనే డౌట్తో వచ్చాం. బట్ అదంతా కాదండి, చాలా బాగుంది. ప్రతి ఒక్కరూ చూడాలి తప్పకుండా. వెరీ నైస్, వెరీ నైస్. అసలు డిసప్పాయింట్మెంటే లేదు, చాలా ఎక్సైటెడ్గా చూసాం. లాస్ట్ ఒక ఫైట్ అయితే చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాం. వెరీ నైస్. నేనైతే ఖుషీలో పవన్ కళ్యాణ్ చూశాను. ఆయన ఐస్ కానీ మొత్తం అసలు మూవీ అంతా ఆయన ఐస్ లోనే ఉంది. ఎవరు చెప్పింది అలా ఏం లేదు, మీరు బయట ఫీడ్బ్యాక్ ని నమ్మొద్దు. సినిమా అయితే బొమ్మ హిట్, ప్రతి ఒక్కరు వచ్చి చూడాల్సిన మూవీ.
బ్యాక్గ్రౌండ్ అసలు మామూలుగా లేదు. సీట్లో అయితే ఎవరు 2 minutes కూడా కూర్చోలేదు. మీరు బయట ఫీడ్బ్యాక్ నమ్మద్దు, బొమ్మ హిట్. హీరోయిన్ కి సెకండ్ హాఫ్ కూడా లేదు. మంచి ఏమంటారు, మంచి రోలే ఇచ్చారు, మెయిన్ రోలే ఇచ్చారు హీరోయిన్ కి. నాకేం అట్లా అనిపించలేదు, మంచిగానే అనిపించింది. చాలా చాలా బాగుందండి. చాలా చాలా బాగుంది. లాస్ట్ 18 minutes ఆయనే కంపోజ్ చేశానని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చెప్పారు. అది కూడా చాలా బాగుందండి. అంతా రియాలిటీ అంతే. బాగుందండి. సినిమా మొత్తంలో ఏం నచ్చిందంటే ఏం చెప్తారు? సినిమా మొత్తంలో ఏం నచ్చిందంటే ఏం చెప్తారు? సినిమా మొత్తం నచ్చిందండి. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా కాకపోయినా సరే అందరికీ నచ్చుతుంది మేడం. విఎఫ్ఎక్స్ ఎలా ఉంది? విఎఫ్ఎక్స్ బాగుంది. టోటల్ గా ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్ని బాగున్నాయి. చింపేశారు అంతే. సినిమా కేకనా అరిచేసిన గొంతైతే పోయింది. మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికీ మా మధ్యలోనే ఉంటారు. సినిమా అయితే అల్టిమేట్ ఉంది. టోటల్గా ఏం చెప్తారు? ఏం చెప్తామంటే పవర్ స్టార్ ఎప్పుడు పవర్ స్టార్ అన్న వైసీపీ వాళ్ళ మటుకు తడుస్తూనే ఉంటుంది. ఆయన ఎక్కడున్నా ప్రపంచ దేశాలు ఏడన్నా మా పవన్ కళ్యాణ్ గారు అంటే మా గుండెల్లోనే ఉంటారు ఎప్పటికీ. సినిమా మటుకు వేరే లెవెల్ ఉందన్న. అసలు ఈగర్లీ పార్ట్ 2 కోసం అయితే నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. ఈ సంవత్సరం మొత్తం ఓజీతో కూడా, ఈ సంవత్సరం ఓజీ కూడా ర్యాంప్ పాటిస్తుంది ఒక్కొక్కరికి. వైసీపీ వాళ్ళు కూడా ఒక్కొక్కరికి ర్యాంప్ పాటిస్తుంది ఖచ్చితంగా తెలియజేసుకుంటున్నాను. నెగిటివ్ కామెంట్ చెప్పే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? నెగిటివ్ కామెంట్ చెప్పే వాళ్ళు ఎప్పుడు అరుస్తూనే ఉంటారు బ్రో. వాళ్ళు ఏముంది, వాళ్ళు ఎప్పుడు బురద మీద బురద జల్లుదాన్ని చూస్తారు ఎవరి మీద అన్నా. కానీ ఎవరిదైనా పెట్టుకోండి, ఒక్క పవన్ కళ్యాణ్ గారితో మటు పెట్టుకోకండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జోలికి వస్తే మటుకు ముందే మేముంటాం. మమ్మల్ని దాటి ఆయన దగ్గరికి వెళ్ళాలి, మా ప్రాణాలు తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. ఇది మటుకు ఖచ్చితంగా చెప్తాం. మా పవన్ కళ్యాణ్ అంటే మేము జన సైనికులు, మేము మమ్మల్ని దాటి అక్కడికైతే ఆయన దగ్గరికి అయితే పోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. బాగా అనిపించింది. ఏం నచ్చింది? హైలైట్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ హాఫ్ బాగా అనిపించింది. సెకండ్ హాఫ్లో కొంచెం విఎఫ్ఎక్స్ దెబ్బతీసాయి. కొంచెం మౌన్ రాత్ అని అనిపించిండు. ఓకే, చాలా బాగుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని. ఫస్ట్ డే అసలు యాక్చువల్గా టికెట్స్ ఎక్కడ లేవు, సింగిల్ స్క్రీన్లో దొరకలేవు. సినిమా మాత్రం వేరే లెవెల్లో. అన్నయ్యనైతే చాలా బాగా చూపించారు. చాలా బాగుందండి మూవీ. హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే లైక్ యాక్షన్ సీన్స్ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ వాజ్ హైలైట్ అండి. చెప్పాల్సిన అవసరం లేదు. ల్యాగ్ అంటూ ఏం లేదండి, జస్ట్ క్లైమాక్స్లో ఒక చిన్న పార్ట్లో ల్యాగ్ అవుతుంది అంతేగాని మూవీ అంతా చాలా బాగా నడిచింది. వి జస్ట్ ఎంజాయ్డ్ ఇట్ అనమాట. అది అంత అలా అక్కడక్కడ ఉన్నాయండి. స్క్రీన్ మీద అయితే చాలా కొన్ని సీన్స్ అక్కడక్కడ కొన్ని అయితే ఉన్నాయి. విలన్ రోల్ బాబిడి వాళ్ళు చేశారు. యా, ఆయనది చాలా బాగుంది. లైక్ ఆల్రెడీ మనం యాన్యువల్ మూవీలో చూసినాం. లైక్ హీ గేవ్ హిస్ 100% ఇన్ దిస్ మూవీ అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ కి విలన్ గా చాలా ఆ మాత్రం ఉండాలి, ఆ మాత్రం లేకపోతే మనకు కూడా బాగా. యా, వి జస్ట్ ఎంజాయ్డ్ ఇట్ అన్నమాట. అవి చాలా బాగున్నాయి. బాగుంది, చాలా బాగుంది. యా, వి ఎంజాయ్డ్ ఇట్. క్లైమాక్స్ బాగుందండి. లీడ్ ఇచ్చారు, పార్ట్ 2కి లీడ్ ఇచ్చారు. లో కూడా ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అనమాట. నెక్స్ట్ ఇంకా ఈ మూవీస్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఆయన యాక్షన్ సీన్స్ అండి చాలా బాగా చేశారు. ఇంత గ్యాప్ వచ్చాక ఓ పక్క ప్రజలకు సేవ చేస్తూ కూడా మళ్ళీ ఇలా మూవీస్లో ఫ్యాన్స్ని ఎంటర్టైన్ చేయాలని చాలా కష్టపడి చేశారు ఆయన. విఎఫ్ఎక్స్ కూడా బాగానే ఉందండి. ఓకే.